వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 మున్సిపల్ కార్మికుల జీవితాన్ని ముగిపాలు చేస్తూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అవకాశం రద్దు చేయడానికి నిర్ణయించింది. అవకాశం రద్దు చేస్తే ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయని కార్మికులందరూ ఎదురు చూస్తారు. కానీ పర్మనెంట్ చేసే ఆలోచన కాకుండా అంతకంటే ప్రమాదకరమైనటువంటి ప్రైవేట్ ఏజెన్సీలకి మున్సిపల్ కార్మికులను అప్పగించడానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం, ఖండిస్తా ఉన్నాం. తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు సిద్ధమవుతామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగిస్తే గతంలో మనం చూసాం, విశాఖ నగరం అనుభవాలు ఉన్నాయి. ప్రైవేట్ కాంట్రాక్టర్లు వచ్చేస్తారు, దళారీలు వస్తారు, ప్యాకేజీల పేరుతో నాయకులుగా చలామణి అవుతూ చేపలు నింపుకునే బాపతికి ఈ రోజు ప్రభుత్వం అప్పగించాలని చూస్తా ఉంది. ఇది వద్దు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ముప్పై కార్మికులు అనుకుంటుంది, మేము చేసే చాకరీని మా శ్రమని గుర్తించండి. విషవాయువుల మధ్య పనిచేస్తున్నాం, అపాయకరమైన పనిచేస్తున్నాం. కరోనాలో కానీ, విశాఖ ఉదూ తుఫాను కానీ, విజయవాడ వరద ముక్కుల్లో కానీ మేము చేసే చాకరీ మీరు అందరూ గుర్తించారు, ప్రజలు గుర్తించారు, ఈ పాలకులు కూడా గుర్తించాలి. మేము చేసే చాకరీని బట్టి మా ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. అట్లాగే గత 15 రోజుల సభ్యులు ఆ రోజు ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ 75,000 ఇస్తా ఉన్నారు. ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెంచుతా ఉన్నారు. అట్లాగే దాని సంస్కారాలు 15,000 నుండి 20,000 పెంచుతా ఉన్నారు. లక్ష 5 లక్షల నుంచి 7 లక్షలకు ఇస్తా ఉన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తా ఉన్నారు. కానీ వీటి కూడా జీవోలీలా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉన్న ఫైనాన్ని తీసుకొచ్చి ఫోన్లు పడేసింది. ఇది తగునా చంద్రబాబు గారిని ప్రభుత్వానికి అడుగుతున్నాం. తక్షణమే పెళ్లికి సంబంధించినటువంటి జీవాలన్నీ జారీ చేయాలి. చనిపోయిన స్థానంలో, అనారోగ్యం పాలైన స్థానంలో, అట్లాగే ఇతర పద్ధతుల్లో 60 ఏళ్ళ ఇంజనీర్ పేరుతో తొలగించిన వారి స్థానంలో వారి పెద్దలకు ఉద్యోగాలు ఇవ్వాలి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తాం. అవసరమైతే కన్సల్ట్ చేసాగా కలుపుకొని నిరవధిక సమీకరణాన్ని అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.